మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచ గ్రామంలో బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షులు నర్సింహులు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీల వద్దకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వారికి వివరించారు. మనం ఇచ్చేది నరేంద్ర మోడీ ఇచ్చేది బియ్యం ఇస్తుంది, 5 కిలోల బియ్యం ఇస్తుంది. మీకు తెలిసిందే. మన ఇంటికి ఒక బాత్రూమ్ ఇచ్చిండు, మీకు తెలిసింది. ఎప్పుడు ఇచ్చిండు? 5 సంవత్సరాల క్రితం ఇచ్చిండు. ఎప్పుడు ఇచ్చిండు అంటే అది కూడా చెప్తా. 5 సంవత్సరాల క్రితం ఇచ్చిండు. ఈ వచ్చిన తర్వాత కేసీఆర్ ఘటనీయలేడు, బంద్ పెట్టిండు. రేషన్ కార్డు ఇచ్చేది నరేంద్ర మోడీ, కానీ బంద్ పెట్టించిండు కేసీఆర్. అది నీకు తెలిసే. నేను చెప్తున్నా, ఇలా గ్యాస్ లో మన దగ్గర ఉజ్వాల గ్యాస్ లో ఫ్రీగా ఇచ్చిండు. ప్రతి ఒక్కటి రూపాయి కట్టకుండా ఫ్రీ ఇచ్చిండు. మన దగ్గర కూడా కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు. మీ ఊరు రాజకీయ నాయకుల వల్ల కొన్ని రాలేవు, అదొకటి చెప్తున్నాం. అంటే ఊరు బంధమే రాలేవా? ఊర్లోకి వచ్చినాయి, మీ ఊర్లోకి వచ్చినాయి, మీ ఊర్లోకి వచ్చినాయి అంటున్నా. మీ ఊర్లోకి వచ్చినాయి, అవి ఉన్నాయి. ఇవాళ సీసీ రోడ్డు నరేంద్ర మోడీ. మొన్న 10 లక్షలు వచ్చిందా, 5 లక్షలు మీ దగ్గరికి వచ్చిందా? స్టార్ట్ మొన్న ఎలక్షన్ కంటే ముందుగానే 1,50,00,000 రూపాయలు వెల్దుర్తి మండలానికి ఇచ్చింది నరేంద్ర మోడీ. వీటిని పంచుకొని కాంగ్రెస్ టీఆర్ఎస్ పంచుకొని నేనేస్తా అని కేసీఆర్ వేసుకున్నారు. అది మన ఇలా బూడ కట్టిన శ్మశాన మటుకే నరేంద్ర మోడీది. డంపు యాడు నరేంద్ర మోడీ. ఇలా పనికాల పథకం మీద మనం పనిచేస్తున్నామంటే ఇది కూడా నరేంద్ర మోడీదే. కానీ దీన్ని మొన్నటిదాకా చేస్తుంటే మొన్నటిదాకా కేసీఆర్ పైసలు నాపుకొని మనకు డబ్బులు రానియలేడు. దానికి ఇప్పుడు అకౌంట్ డైవర్ట్ చేసిరు. మీ ఫీల్డ్ అసెట్ ఉంటే వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు ఉన్నాడో లేడో, ఆయన కూడా ఇలా అకౌంట్ చేంజ్ చేసిరు. డైరెక్ట్ మీకే వస్తాయి. ఇప్పుడు మీ అకౌంట్లకే వస్తాయి. గవర్నమెంట్ మీ అకౌంట్లకు వచ్చాడు వేరు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినాక మీకు వస్తుండే, ఇప్పుడు డైరెక్ట్ మీకే వస్తాయి. 15 రోజుల్లో మీ అకౌంట్లలో డబ్బులు పడతాయి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది చేసిండు. ఇది ఇంతకంటే పెద్దది. మన చరిత్రలో మన తాతలు ముత్తాతలు చూడని రామ మందిరం కూలగొడితే ఇలా నిర్మాణం చేసింది 500 ఏళ్ళకి, 500 సంవత్సరాల క్రితం ఇలా రామ మందిరం గర్వంగా చెప్పుకునేంత పెద్ద పని చేసి పెట్టింది నరేంద్ర మోడీ. ఇంతకంటే పెద్ద పని ఏం కావాలని చెప్తున్నాను. ప్రపంచ దేశాలు ఇలా ఒక హైవే చేస్తుండే, ఏడికి వెళ్ళి పొదంచెప్పలికి పెద్ద హైవే చేసిండు. ఇది నరేంద్ర మోడీదే. తూపురానికి వెళ్ళి చేస్తుంది, మరి నడుస్తుంది, పని నడుస్తుంది కదా. ఇది చేసింది నరేంద్ర మోడీదే. నర్సాపూర్ నుంచి తూపురాన్ దాకా చేసిన రోడ్డు నరేంద్ర మోడీదే. ఇవాళ మన కానుకుంట కళ్ళి మెదక్ దాకా నడుస్తుంది. నల్లదానం తీసుకొచ్చేది, నల్లదానం కోసం తీసుకొచ్చేందుకు సంతకాలు పెట్టమంటే కేసీఆర్ పెట్టలేడే. అప్పుడు కేసీఆర్ సంతకం పెట్టలేడు. జీరో అకౌంట్లు తీపించినట్టు ప్రూఫ్ ఉంటే, జీరో అకౌంట్లు ఇస్తే నల్లదానం మీ అకౌంట్లలో 15 లక్షల గురించి మాట్లాడుతున్నావు కదా, అదే మన ప్రూఫ్ ఉంటే నా ముంగట పెట్టు. మళ్ళీ ఒకసారి ప్రూఫ్ అకౌంట్ కాదు, చెప్పిన మాట ప్రూఫ్ అంటున్నా. జీరో అకౌంట్ తీయమని చెప్పింది ఎందుకు చెప్పాలనా? మనం ఏదన్నా ప్రాబ్లం వచ్చి మనం అన్న ఒక మాట నేను చెప్తాను. జీరో అకౌంట్ నల్లదానం కోసం కాదు.